హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పైరసీపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీపై చర్చ మళ్లీ రాజుకుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మాట్లాడుతూ పైరసీ ఎప్పటికీ ఆగదని, ఉచితంగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఉన్నంత వరకు రవి లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారని అన్నారు. రవిని రాబిన్ హుడ్ తో పోల్చడాన్ని తప్పుపట్టిన ఆర్జీవీ రాబిన్ హుడ్ టెర్రరిస్టు లాంటి వాడని, ధనవంతుల ఏకైక నేరం కష్టపడి సంపాదించడమేనని విమర్శించారు. థియేటర్ టికెట్, పాప్కార్న్ ధరలు ఎక్కువైతే పైరసీ సమర్థనీయమా అని ప్రశ్నించిన ఆయన, BMW ఖరీదైంది కదా అని షోరూం దోచుకోవచ్చా? అలాగే సినిమాకి మాత్రం ఎందుకు ఆ లాజిక్ అని నిలదీశారు. పైరసీని పూర్తిగా అరికట్టాలంటే సరఫరా చేసేవారితో పాటు చూసేవారిని కూడా నేరస్తులుగా పరిగణించాలని, 100 మంది పైరసీ వీక్షకులను అరెస్ట్ చేసి పేర్లు ప్రకటిస్తే అప్పుడు భయం పుడుతుందని ఆర్జీవీ సూచించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్షిణాది సినిమాల కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చాలా తక్కువ సౌత్ సినిమాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం సౌత్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ కావచ్చని చర్చ నడుస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. నెట్ఫ్లిక్స్ దక్షిణాది సినిమాల విషయంలో గట్టి నిర్ణయం తీసుకుంది. ఇకపై చాలా తక్కువ సౌత్ ఇండియన్ సినిమాలు మాత్రమే కొనుగోలు చేస్తామని, ఆ డబ్బుతో సొంతంగా వెబ్ సిరీస్లు, ఒరిజినల్ కంటెంట్ తయారు చేస్తామని నిర్ణయించింది. గత కొంతకాలంగా థియేటర్లలో ఆడని ఫ్లాప్ అయిన సినిమాలను ఎక్కువ ధరకు కొనడంతో నెట్ఫ్లిక్స్ కి భారీ నష్టాలు వచ్చాయి. అలాగే నిర్మాతలకు కూడా ఆశించిన లాభాలు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం దక్షిణాది నిర్మాతలకు ఊహించని షాక్ గా మారింది. ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్లు భారీ ఆదాయం తెచ్చిపెట్టాయి. కానీ ఇకపై ఆ ఆశలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆదిత్య 369 సీక్వెల్ అని బాలయ్య కన్ఫర్మ్ చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు బాలయ్య దర్శకత్వం వహించే అవకాశం ఉందని టాక్. నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా ఆదిత్య 369 సీక్వెల్ అని బాలయ్య స్వయంగా కన్ఫర్మ్ చేశారు. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. గత ఏడాది ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పటికీ ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. తాజాగా ఈ సినిమాకు బాలకృష్ణే దర్శకత్వం వహించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. బాలయ్య హెల్ప్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.